तेलंगाना के साबिक वज़ीर आला के चंद्रशेखर राव के दौरे हुकूमत में तामीर किए गए कालेश्वरम प्रोजेक्ट में बेज़ाब्तियों से मुतल्लिक़ जस्टिस पिनाकी चंद्र घोष कमीशन की तहक़ीक़ाती रिपोर्ट रियासती काबीना के इजलास में पेश की गई। ये पहला मौका था रियासती काबीना का इजलास सिर्फ कालेश्वरम प्रोजेक्ट पर तबादला ख्याल के लिए मुनक़्क़िद हुआ। रिपोर्ट में बताया गया कि मनसूबाबंदी से लेकर तामीर, ऑपरेशन और मेंटेनेंस तक के तमाम मराहिल में साबिक वज़ीर आला KCR बराह रास्त या बिलवास्ता तौर पर जिम्मेदार पाए गए हैं। The Kaleshwaram project was designed by them, was constructed by them, inaugurated by them, and then the Kaleshwaram project collapsed. మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో, మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఎన్నికల్లో మా హామీ మేరకు మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, ఆనాటి PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన తర్వాత ఆ బ్యారేజ్ మీద పోయి పర్సనల్ కూడా చూడడం జరిగింది. ఆ రోజు మేము మాట ఇచ్చాం, మేము అధికారంలోకి రాబోతున్నాం, తప్పనిసరిగా ఈ కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ సంబంధిత అంశాలపై సమగ్ర న్యాయ విచారణ చేయిస్తామని. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అవర్ ఎలక్షన్ అష్యూరెన్స్, మేము అధికారంలో వచ్చిన 2-3 నెలలకి జస్టిస్ సుప్రీం కోర్ట్ జడ్జి జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్, వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అండ్ జడ్జెస్ ఆఫ్ ఇండియా, వారి ఆధ్వర్యంలో ఒక 1-man జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. జస్టిస్ PC ఘోష్ గురించి మీకు ఒక 10-20 సెకండ్స్లో చెప్తాను. వారు కల్కటా హైకోర్టులో జడ్జిగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చీఫ్ జస్టిస్గా ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు, భారతదేశానికే మొదటి లోక్పాల్. మరి ఇక్కడికి చేరే ముందు వారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్గా ఉన్నారు, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీకి మెంబర్గా ఉన్నారు. అటువంటి ప్రముఖ మరి జ్యూరిస్ట్ జడ్జిని ఈ కాళేశ్వరంలో, ఈ మేడిగడ్డ అండ్ రిలేటెడ్ బ్యారేజెస్ కి వారిని జ్యుడిషియల్ కమిషన్ గా వేసి మేము ఆ విషయాన్నంతా లోతుగా పరిశీలించి దానికి ఎటువంటి రాజకీయ అంశాలు మరి జోడించకుండా పూర్తిగా ఒక జ్యుడిషియల్ పాయింట్ ఆఫ్ వ్యూగా మరి వారి అభిప్రాయం తెలియజేయమని చెప్పడం జరిగింది.